నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధం. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాట్లు. ఓటింగ్పై అధికార విపక్ష కూటముల సమాలోచనలు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు. ఒక్క ఓటు వృధా కారాదని తెరాస నేతలకు కేసీఆర్ సూచన. తెలంగాణ భవన్లో మాక్ ఓటింగ్ నిర్వహణ. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన పాలక విపక్షాలు. చైనా కశ్మీర్ అంశాలపై వాడివేడి చర్చకు అవకాశం. గోరక్షలు వ్యవహారంపై నిలదీస్తామన్న విపక్షాలు. కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రధాని వెల్లడి. ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన. తెలంగాణలో మాదక ద్రవ్యాలు కల్తీలపై కఠిన చర్యలు. రాష్ట్రం నుంచి పారదోలాలన్న కేసీఆర్. ఆధారాలుంటే మంత్రులపైన కేసులకు వెనకాడొద్దని స్పష్టీకరణ. ఒడిశాలో వరద బీభత్సం. రాయ్గఢ్ జిల్లాలో దెబ్బతిన్న రైలు మార్గాలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. గుజరాత్లో భారీ వర్షాలకు 9 మంది మృతి. అమర్నాథ్ యాత్రలో పెను విషాదం. లోయలో పడిన యాత్రికుల బస్సు. వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది దుర్మరణం. మరో 27 మందికి గాయాలు. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన ఫెదరర్. ఫైనల్లో మారిన్ సిలిక్ పై వరుస సెట్లలో జైభేరి. పీట్ సంప్రాస్ రికార్డును అధిగమించి 8వ టైటిల్ కైవసం. దేశ 15వ రాష్ట్రపతి కోసం రేపు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విపక్షాల అభ్యర్థి మీరా కుమార్తో పోటీ పడుతుండగా పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో పోలింగుకు ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ సభ్యులతో పాటు తెరాస, వైకాపా, బీజేడీ, అన్నాడీఎంకేలోని 2 వర్గాలు కోవింద్కే మద్దతు పలకగా ఆయన విజయం ఖాయంగా కనిపిస్తున్నా ఎంత మెజారిటీతో గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత తదుపరి రాష్ట్రపతి ఎన్నిక కోసం నిర్వహిస్తున్న పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ లో అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలు, శాసనసభల సభ్యులు ఓట్లు వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రాధాన్య ఓటు పద్ధతికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు సంప్రదాయ బ్యాలెట్ పత్రాలని వినియోగిస్తారు. తొలి ప్రాధాన్య ఓటు తప్పనిసరిగా నమోదు చేసిన బ్యాలెట్లే చెల్లుతాయి. బ్యాలెట్ పత్రాలతో పాటు అధికారులు ఇచ్చిన ప్రత్యేక కలాలతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరికి ఓటు వేయాలన్న దానిపై పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో 55 మంది పార్లమెంట్ సభ్యులు తమ రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేయనున్నారు. ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారి వారి శాసనసభలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆకుపచ్చ బ్యాలెట్ పత్రంపై ఎంపీలు ఓటు వేయనుండగా గులాబీ రంగు పత్రాలను ఎమ్మెల్యేలకు కేటాయించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిపి 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటు వేయనుండగా ప్రతి ఎంపీ ఓటు విలువ 708గా నిర్దేశించారు. శాసనసభ్యుల ఓట్లకు మాత్రం ఆయా రాష్ట్రాల జనాభా, అసెంబ్లీ స్థానాలను బట్టి విలువ నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ అత్యధికంగా 83,824 కాగా 50,400తో మహారాష్ట్ర రెండో స్థానంలో, 44,394 ఓటు విలువతో పశ్చిమ బంగా మూడో స్థానంలో ఉంది. ఇక కేవలం 224తో సిక్కిం అతి తక్కువ ఓటు విలువ కలిగి ఉంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు తెరాస, వైకాపా, బీజేడీ, అన్నాడీఎంకే వంటి ఇతర పార్టీలు మద్దతు ప్రకటించగా విపక్షాల నుంచి విడిపోయిన జేడీయూ కూడా ఆయన వైపే మొగ్గడంతో ఆయన గెలుపు లాంఛనమే అయింది. రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న ఓట్లు లెక్కిస్తారు. అదే రోజు ఫలితం వెలువడనుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుండగా దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25న బాధ్యతలు చేపడతారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ హాజరు కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ను ఈ సందర్భంగా మోదీ సత్కరించారు. ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేయాలని ప్రధాని కోరారు. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని, అన్ని పార్టీలు సహకరించాలని ప్రధాని ఆకాంక్షించారు.
అటు రాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో విపక్షాలు సమావేశమై చర్చించాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులు మీరా కుమార్, గోపాలకృష్ణ గాంధీ పాల్గొన్న ఈ సమావేశంలో సోనియా భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక సంకుచిత ఆలోచనలు, విభజన, మతతత్వ దృష్టికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరుగా ఆమె అభివర్ణించారు. ఎన్డీఏకు సంఖ్యాబలం అధికంగా ఉన్నా గట్టి పోరు జరగాల్సిందేనని విపక్షాల సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. నమ్ముకున్న సిద్ధాంతాలపై విశ్వాసం ఉండాలన్న సోనియా, మహాత్మాగాంధీ సహా వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాడి సాధించుకున్న భారత్ను కాపాడుకునేందుకు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సోనియా పేర్కొన్నారు. తెలంగాణలోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జరగనున్న ఓటింగుకు శాసనసభ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్యత పద్ధతిన జరిగే ఈ ఓటింగ్ విధానానికి సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను ఇప్పటికే ఎమ్మెల్యేలకు అందించారు. ఈసారి పార్లమెంటు సభ్యులెవరూ హైదరాబాద్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. ఎన్నికల విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎన్నికల సంఘం వాట్సాప్ గ్రూప్ ద్వారా అధికారులకు ఆదేశాలు, సూచనలు జారీ చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్పై తెరాస ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెరాస శాసనసభాపక్షం రేపు ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకోవాలని నిర్ణయించింది. ఓటు వినియోగంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ ఒక్క ఓటు కూడా వృధా కాకూడదని స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో నమూనా పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ పోలింగ్ నిర్వహించినట్లు సమావేశం అనంతరం మంత్రి హరీష్ రావు తెలిపారు. అందరూ కూడా సకాలంలో వచ్చి సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా, పెరిగే విధంగా కృషి చేయాలని చెప్పారు. మాక్ పోలింగ్ లో 86 మంది సభ్యులు పాల్గొంటే అందరూ కూడా పర్ఫెక్ట్ గా ఓటేశారు. ఒక 4 సభ్యులు ఈ రోజు అందలేకపోయారు. మొత్తంగా ఈ 4 సభ్యులు కూడా రేపు ఉదయాన్నే తిరిగి ఇక్కడికి వచ్చి మొత్తం 90 మందిని కూడా మళ్ళీ ఒక్కసారి మాక్ పోలింగ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని అందరం రేపు ఉదయాన్నే వెళ్లి పోలింగ్ లో పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రేపు ఫస్ట్ అవర్ లోనే మా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులం అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఒకటే ఒక ఓటు, కోవింద్కే మా ఓటు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది శాసనసభ్యులు ఉండగా భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల స్థానం ఖాళీ అయింది. ఫలితంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అమరావతిలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. ఏపీలో ఉన్న అధికార, విపక్ష పార్టీలు రెండు ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే మద్దతిస్తుండగా పోలింగ్ ఏకపక్షంగా జరగనుంది. అసెంబ్లీ భవనం మొదటి అంతస్తులో ఉన్న కమిటీ హాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. రహస్య ఓటింగుకు తగ్గట్లు ఈసీ ఏర్పాట్లు చేసింది. అమరావతి కేంద్రంగా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడం వల్ల పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. చైనాతో సరిహద్దు వివాదం, జమ్మూ కశ్మీర్లో హింసాత్మక పరిస్థితుల మధ్య రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ జరిగిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. గోరక్షకుల పేరిటి జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించగా ఈ విషయంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. గో సంరక్షణ పేరిటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దమైంది. రేపటి నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరగనుండగా సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ ఫలప్రదమైన చర్చలు జరిగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పలు అంశాలను ప్రస్తావించిన ఆయన గోరక్షణ పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు వివరించారు. కొందరు గోవును తల్లిగా భావిస్తున్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్న మోదీ గోరక్షకుల దాడులకు రాజకీయ పార్టీలు మతం రంగు పులమకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సహా బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల దాడులను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన అవినీతిపై పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సహా అనేక అంశాల్లో అందుతోన్న మద్దతు సహకార సమాఖ్యకు నిదర్శనమని మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ను కొద్ది రోజుల ముందుగా ప్రవేశపెట్టడం ద్వారా వర్షాకాలం వచ్చే నాటికి మొత్తం 10
అభివృద్ధిలో 30% ఖర్చు చేశామని, మౌలిక వస్తుల రంగంలో 49% పనులు చేసినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యం మనుగడకు పార్లమెంట్ సజావుగా నడవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడిన ప్రధాని జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా సభలో నిర్మాణాత్మక చర్చ జరగాలన్నారు. సరిహద్దుల్లో చైనాతో వివాదం, కశ్మీర్లో అల్లర్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఎవరూ రాజీ పడకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన అంశాలన్నింటిపైన ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మోదీ స్పష్టం చేసినట్టు సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెప్పారు. माननीय प्रधानमंत्री जी ने कई बिंदुओं के बारे में सभी पार्टी के नेताओं का ध्यानाकर्षण किया। गोरक्षा के नाम पर जो हिंसा कर रहे हैं, जो असामाजिक तत्व है, ऐसे लोगों के ऊपर कठोर से कठोर कार्यवाही करे सभी राज्य सरकार, क्योंकि सांप्रदायिक रंग दे करके उसका राजनीतिक लाभ उठाने का होड़ शुरू हुआ है, लेकिन उससे देश का कोई फायदा नहीं होगा। इसलिए सब मिलकर के इस चीज को समाप्त करना पड़ेगा। सभी पार्टी मिलकर के भ्रष्टाचार के खिलाफ संघर्ष करने के लिए उन्होंने आह्वान दिया। సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న ప్రతిపక్షాలు జమ్మూ కశ్మీర్లో అల్లర్లు, చైనా దుందుడుకు చర్యలు వంటి అంశాలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నట్లు తమకు అనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ సహా గోరక్షకుల పేరిట 3 ఏళ్లుగా జరుగుతున్న దాడులపై సభలో చర్చించాలని కోరినట్లు రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. इंटरनल सिक्योरिटी के बारे में हमने बताया है कि कश्मीर में जो हालात बहुत ही खराब हो रहे हैं, सरकार ने जो तमाम दरवाजे खिड़कियां बंद करी है, बातचीत के तमाम रास्ते बंद किए हैं, तो हमने इनको कहा है कि वेंटिलेटर तो खुला रखना चाहिए, वरना तो इतनी सफोकेशन हो जाएगी। तो ये पॉलिटिकल सफोकेशन, हमने ये भी सरकार को बताया है कि अगर आप चाहते हैं कि खाली बंदूक रास्ता है, तो बंदूक के रास्ते में कोई आपका साथ नहीं कि वो अकेला ही रास्ता है कि मारते जाओ, उसमें हम आपका साथ नहीं देंगे। అఖిలపక్ష భేటీకి విపక్షాల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, ఎస్పీ, ఎన్సీ, సిపిఐ సభ్యులు హాజరవగా జేడీయూ, టీఎంసీ దూరంగా ఉన్నాయి. ముందుగానే అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ తెలిపింది. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అమర్నాథ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. రామన్ జిల్లా నచ్చలానా ప్రాంతంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది అమర్నాథ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదంలో మరో 27 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 19 మందిని హెలికాప్టర్లలో ఆసుపత్రులకు తరలించారు. మృతులు యూపీ, బీహార్, రాజస్థాన్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సీఎం మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ క్షతగాత్రుల్ని విమానం ద్వారా జమ్మూ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అమర్నాథ్ యాత్రికులు మృతి చెందడం వల్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మాదక ద్రవ్యాలు, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేకాట, గుడుంబాను నియంత్రించిన విధంగానే మాదక ద్రవ్యాల ముఠాలు, కల్తీరాళ్లు భరతం పట్టాలన్నారు. ఈ దందాలతో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా వదలొద్దని, చివరకు మంత్రి అయినా ఆధారాలుంటే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ దందాలను నామరూపాలు లేకుండా చేసే వరకు విశ్రమించొద్దని ఆయా శాఖలకు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా కల్తీలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ఆబ్కారీ శాఖ తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. మంత్రులు నాయిని, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకాగా తెలంగాణలో కల్తీలు, మత్తుమందుల దందా ఉండడానికి వీల్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కేసులతో ప్రమేయం ఉన్నవారు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సూచించారు. ఎవరినీ కాపాడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అక్రమార్కుల ఆటలు నిలవరించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని వివరించారు. తమకున్న అనుభవం, అధికారాల్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఈ అక్రమ దందాలను అరికట్టాలని నిర్దేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం ఎప్పటినుంచో ఉందని, గత పాలకులు ఈ విషయంలో శ్రద్ధ చూపలేదని, అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరమని పేర్కొన్న కేసీఆర్ ఇక్కడ అరాచకాలు పూర్తిగా అంతం కావాలని సూచించారు.
డ్రగ్స్ పై ముమ్మర దర్యాప్తు జరుగుతున్న సమయంలో సెలవులో వెళ్లొద్దని తానే అకున్ సబర్వాల్కు సూచించానని సీఎం గుర్తు చేశారు. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే విషయం తెలిసి చాలా బాధపడినట్లు వెల్లడించిన కేసీఆర్ ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలన్నారు. డ్రగ్స్ కల్తీలను అరికట్టే విషయంలో తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారుల కృషి గొప్పగా ఉందని ప్రశంసించారు. ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీ, డ్రగ్స్ నియంత్రించే విషయంలో అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఇప్పటివరకు చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందొద్దని, ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో విభాగాల వారీగా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కల్తీలు, మత్తుమందులు, వ్యవస్థీకృత నేరాలను నిలువరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సిఫార్సు చేసే బాధ్యతను హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డికి ఇచ్చారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే కేంద్రాలపై దాడులు చేసే బాధ్యతను డీజీపీ అనురాగ్ శర్మ చూస్తారు. మాదక ద్రవ్యాల విషయంలో ప్రమేయమున్న వారికి శిక్షలు పడే వరకు చర్యలు తీసుకునే బాధ్యత ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు అప్పగించారు. హైదరాబాద్లో వెలుగు చూసిన అక్రమాలు ఇతర ప్రాంతాల్లో రాకుండా చూసే బాధ్యతను హైదరాబాద్, వరంగల్ ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డిలకు అప్పగించారు. హైదరాబాద్లో కావలసినంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించి ఆహార పదార్థాల పరీక్షలు వెంటనే నిర్వహించి కేసుల్లో సహకరించే బాధ్యతను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి కేటాయించారు. ధూళిపేటలో గుడుంబా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యతల్ని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావులకు ఇచ్చారు. డ్రగ్స్ సరఫరా కేసులో కెల్విన్ ముఠా కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న అబ్కారీ శాఖ సిట్ అధికారులు నిందితుల్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చెంచలగూడ జైలు నుంచి శనివారం ఉదయం కెల్విన్తో పాటు అతడి సహచరులు అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ వాహిబ్లను కస్టడీకి తీసుకున్న అధికారులు 2 రోజుల పాటు వివిధ అంశాలపై విచారణ చేశారు. అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విశ్లేషించిన వివరాల ఆధారంగా వారిని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులతో కెల్విన్ ముఠాకు సంబంధాలున్నాయని ఫోన్ కాల్ డేటా ద్వారా గుర్తించిన అధికారులు ఆ వివరాలను మరోసారి నిందితుల ద్వారా నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ 2 రోజుల పాటు విచారణలో వెల్లడైన అంశాలపై సిట్ అధికారులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్తో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మాదక ద్రవ్యాల వాడకం, ర్యాగింగ్, అసాంఘిక కార్యకలాపాలపై విశ్వవిద్యాలయాల్లో నిఘా పెంచాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపకులపతుల్ని ఆదేశించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రూసా భవనంలో 11 యూనివర్సిటీలకు చెందిన వీసీలతో సమావేశమైన ఆయన ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలతో విద్యాబోధనకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన 420 కోట్ల రూపాయల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వర్సిటీల్లో 1060 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్న మంత్రి ఖాళీల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణపై కమిటీ అధ్యయనం చేస్తోందని, నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్యాంపస్ ఖాళీ చేసేందుకు నాన్ బోర్డర్స్కు ఈ నెల 23 వరకు గడువిచ్చామని గుర్తు చేసిన కడియం మాదక ద్రవ్యాల కేసును దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ర్యాగింగ్ ను చాలా వరకు అరికట్టగలిగినాం. డ్రగ్స్ వాడకం పైన, అన్సోషల్ యాక్టివిటీస్ కు సంబంధించి విశ్వవిద్యాలయాల్లో మరి గట్టి నిఘా పెట్టాలని చెప్పి కూడా వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా చెప్పాం. విశ్వవిద్యాలయాలు అకాడమిక్ అట్మాస్ఫియర్ ను కలిగి ఉండాలి, అకాడమిక్ డిసిప్లిన్ ఉండాలి తప్ప ఇవి రాజకీయ వేదికలు కావద్దు, సభలకు సమావేశాలకు వేదిక కావద్దు. చదువుకు, రీసెర్చ్ కు మాత్రమే ఇవి వేదికలుగా ఉండాలి. విశ్వవిద్యాలయాలకు మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. స్వలింగ సంపర్కాన్ని అడ్డుపెట్టుకుని ఫేస్బుక్ సాయంతో నేరాలకు పాల్పడిన 5 యువకుల్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో గే గ్రూప్ ఏర్పాటు చేసుకుని స్వలింగ సంపర్కానికి ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించి బ్లాక్మెయిల్ చేసిన వీరి నేరం ఫేస్బుక్ నేరాల్లో కొత్త కోణమని విశాఖ నగర సంయుక్త పోలీస్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. విశాఖకు చెందిన ముక్కాల ఆదిత్య, అమీరుద్దీన్ ఖాన్, పెంట అరుణ్ కుమార్, ఉంగరాల రవిరాజ్, దంతా జితేష్లు ఈ ఫేస్బుక్ గ్రూప్లో చేరిన తాడి రాహుల్ని బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్ ఉంటున్న పేయింగ్ గెస్ట్ హాస్టల్కి వెళ్లిన ఈ 5 యువకులు అక్కడ అతన్ని వివస్త్రుణ్ణి చేసి వీడియో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారు. తమకు 2.5 లక్షలు ఇవ్వకపోతే వీడియోలు పోలీసులు, మీడియాకి ఇస్తామని బెదిరించగా రాహుల్ తన ఖాతాలో ఉన్న 2 లక్షలు వారికి బదిలీ చేశాడు. దీనిపై బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించగా ఈ ముఠాను పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ఆదిత్య గాజువాక, గోపాలపట్నం, పిఎం పాలెంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
కరీంనగర్ జగిత్యాల రహదారిలోని గంగాధర కోడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బుల్లెట్ రోడ్డు దాటుతున్న 7 ఏళ్ల అక్షయ్ను ఢీకొని ఈడ్చికెళ్లడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో నమోదైంది. బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చిన్నారి అక్షయ్ తన చెల్లితో కలిసి వెదిరిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళుతుండగా ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన సాయి కృష్ణను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజాలో కొలువైన సింహవాహిని అమ్మవారికి జంట నగరాల భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఉదయం 4 గంటలకు కుంకుమార్చనలతో ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం అమ్మవారి శాంతి కళ్యాణ హోమం నిర్వహణతో ముగిసింది. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో కోలాహలంగా మారింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా తెరాస ఎంపీ కవిత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బంగారు బోనం సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అటు ఆదిలాబాద్లో అకాడీ పేరిట జరిపే బోనాల పండుగ ఘనంగా జరిగింది. మహిళలు డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రగా బోనమెత్తుకుని ఆలయాలకు తరలివచ్చారు. గుంటూరు జిల్లా కంఠమరాజు కొండూరులో మహంకాళి అమ్మవారికి గ్రామస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మేళతాళాల మధ్య ఊరేగింపుగా నిర్వహించిన బోనాల సమర్పణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒడిశాలో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగఢ్ జిల్లాలో భారీ వర్షాలకు నాగావళి, కళ్యాణి ఉధృతంగా ప్రవహిస్తుండగా కళ్యాణ్ సింగ్ పూర్ సమితి పరిధిలోని 30 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పంట పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. కోరాపుట్, రాయగఢ మార్గంలో రైలు పట్టాలపై వరద నీరు చేరింది. సీఆర్పీఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టాయి. పెరుగుతున్న నాగావళి వరద ఉధృతితో తోటపల్లి జలాశయం 8 గేట్లు ఎత్తివేశారు. గుంప సోమేశ్వరాలయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వరదల కారణంగా రాయగఢ, టిట్లాగఢ్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయగఢ జిల్లాలో తిరువల్లి, సింగపూర్ రోడ్డు స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే వంతెన వరదకు కొట్టుకుపోగా ఈ మార్గంలో అనేక రైళ్లు రద్దు కావడం సహా దారి మళ్లించి కొన్నింటిని మధ్యలో నుంచి వెనక్కి పంపినట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఫలితంగా విశాఖ, రాయగఢ మార్గంలో వెళ్లే అనేక రైళ్లను నియంత్రించాల్సి వచ్చింది. భువనేశ్వర్, సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే వెల్లడించింది. వరద నీరు తగ్గిన వెంటనే వంతెనల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిపుణులు సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. గుజరాత్లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాల నుంచి భారీగా వరద నీరు కిందకు వదులుతుండగా అనేక గ్రామాలు వరద గుప్పిటి చిక్కుకున్నాయి. వరదల కారణంగా 9 మంది మృత్యువాత పడగా జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది, వాయుసేన దాదాపు 400 మందిని రక్షించాయి. ముందు జాగ్రత్తగా 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో వరదల బీభత్సం సృష్టిస్తుండగా వేలాది మంది వరదల్లో చిక్కుకున్నట్టు సమాచారం. మరో 2 రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో అనేక చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం బలపడి రుతుపవనాలు చురుగ్గా మారే క్రమంలో కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. మరోవైపు ఇస్రో కూడా అల్పపీడనం బలపడి ఈ నెల 18, 19 తేదీలకల్లా వాయుగుండంగా మారుతుందని, ఈ నెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 18న విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతం, వాటిని ఆనుకుని ఉన్న తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తీరం దాటి బలహీనపడిన తర్వాత కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధం. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఏర్పాట్లు. ఓటింగ్పై అధికార, విపక్ష కూటముల సమాలోచనలు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలోనూ ప్రత్యేక ఏర్పాట్లు. ఒక్క ఓటు వృధా కారాదని తెరాస నేతలకు కేసీఆర్ సూచన. తెలంగాణ భవన్లో మాక్ ఓటింగ్ నిర్వహణ. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన పాలక, విపక్షాలు. చైనా, కశ్మీర్ అంశాలపై వాడివేడి చర్చకు అవకాశం. గోరక్షకుల వ్యవహారంపై నిలదీస్తామన్న విపక్షాలు. కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రధాని వెల్లడి.
ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ సూచన. తెలంగాణలో మాదక ద్రవ్యాలు కల్తీలపై కఠిన చర్యలు. రాష్ట్రం నుంచి పారదోలాలన్న కేసీఆర్. ఆధారాలుంటే మంత్రులపైన కేసులకు వెనకాడొద్దని స్పష్టీకరణ. ఒడిశాలో వరద బీభత్సం. రాయగఢ్ జిల్లాలో దెబ్బతిన్న రైలు మార్గాలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. గుజరాత్లో భారీ వర్షాలకు 9 మంది మృతి. అమర్నాథ్ యాత్రలో పెను విషాదం. లోయలో పడిన యాత్రికుల బస్సు. వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది దుర్మరణం. మరో 27 మందికి గాయాలు. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన ఫెదరర్. ఫైనల్లో మారిన్ సిలిక్పై వరుస సెట్లలో జయభేరి. పీట్ సంప్రాస్ రికార్డును అధిగమించి 8వ టైటిల్ కైవసం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.